ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదులకే కాదు పాకిస్తాన్ ఆర్మీకి కూడా చావుదెబ్బ తగిలిందా? పాకిస్తాన్లోని పెషావర్ విమానాశ్రయంలో ఓ పాకిస్తానీ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అక్కడి నుంచి 4 యుద్ధ విమానాలు వెళ్లాయని, కేవలం 2 మాత్రమే వెనక్కి వచ్చాయని అతను చెప్పుకొచ్చాడు. మరి మిగతా 2 పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఏమైనట్టు? ఇదే ఇప్పుడు అందరిలో చర్చకు దారితీసింది. వాటిని భారత ఆర్మీ కూల్చేసిందా? ఈ చర్చ కూడా జరుగుతోంది. पेशावर एयरपोर्ट की इस वक्त कंडीशन आप लोग देख सकते हैं। ये कंडीशन है गाइस इस वक्त पेशावर एयरपोर्ट की। इंडिया और पाकिस्तान की जंग जो है वो छिड़ गई है। इस्लामाबाद में जा रहा था, सही है, लेकिन इमरजेंसी फ्लाइट जो है हमारी वो लैंड हुई है पेशावर में। अब कुछ नहीं पता कब तक हम यहाँ पे रहेंगे। फड्डा हो गया है, वहां पे फड्डा हो गया है और जंग छिड़ गई है इंडिया पाकिस्तान की। पाकिस्तान ने यहाँ से 4 अपने जंगली जहाज भेजे थे, जिसमें से 2 वापस आ गए और 2 नहीं है। ये अपडेट सिर्फ मैं आपको दे रहा हूँ क्योंकि मैं इस वक्त यहाँ पे हूँ और यहाँ पे करंट जंग चल रही है इस वक्त। अब गाइस हम लोग अपनी लोकेशन चेंज कर रहे हैं और कहीं छुप रहे हैं। गाइस पेशावर एयरपोर्ट की इस वक्त कंडीशन आप लोग देख सकते हैं। ये कंडीशन है गाइस इस वक्त पेशावर एयरपोर्ट की। इंडिया और पाकिस्तान की जंग जो है वो छिड़ गई है। इस्लामाबाद में जा रहा था, सही है, लेकिन इमरजेंसी फ्लाइट जो है हमारी वो लैंड हुई है पेशावर में। अब कुछ नहीं पता कब तक हम यहाँ पे रहेंगे। फड्डा हो गया है, वहां पे फड्डा हो गया है और जंग छिड़ गई है इंडिया पाकिस्तान की। पाकिस्तान ने यहाँ से 4 अपने जंगली जहाज भेजे थे, जिसमें से 2 वापस आ गए और 2 नहीं है। ये अपडेट सिर्फ मैं आपको दे रहा हूँ क्योंकि मैं इस वक्त यहाँ पे हूँ और यहाँ पे करंट जंग चल रही है इस वक्त। अब गाइस हम लोग अपनी लोकेशन चेंज कर रहे हैं और कहीं छुप रहे हैं। गाइस पेशावर एयरपोर्ट की इस वक्त ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని అందించేందుకు మా ఇన్పుటేటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. ఎస్ పవన్, మనం చూస్తున్నాం ఇటు ఏదైతే పాకిస్తాన్ లో దాడి జరిగిందో ఇటు భారత్ ఇటు ఆర్మీకి కానివచ్చు, అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా ధీటుగా ఎదుర్కొందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఒక పాకిస్తానీ ఒక ప్రత్యేక సాక్షిని అంటూ కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. పాకిస్తాన్ 4 యుద్ధ విమానాలను పంపిస్తే దాంట్లో 2 మాత్రమే తిరిగి వచ్చాయి, మిగతా 2 తిరిగి రాలేదు. అంటే భారతే వాటిని మట్టుబెట్టిందా అనే ఒక వీడియో రిలీజ్ చేశారు. మొత్తంగా ఆయన వీడియో రిలీజ్ చేసిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు? అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి పవన్ దీనికి సంబంధించి? పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ధీటైన జవాబిచ్చింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో అటు పాకిస్తాన్ భూభాగం పైన ఉన్న అనేక ఉగ్ర స్థావరాలను కూకటి వేళ్లతో పెగిలించి వేసింది. అనేక మంది ఉగ్రవాదులు ఎవరినైతే తయారు చేస్తున్నారో వాళ్ళపైన నేరుగా దాడి చేసింది. మసూద్ అజర్ ఆయన కుటుంబంలోనే 10 మంది దాకా మృత్యువాత పడ్డారంటూ స్వయంగా మసూద్ అజరే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అంటే కేవలం ఉగ్రవాదులు భారతదేశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న కొన్ని సంస్థల్ని టార్గెట్ చేసి ఈ ఎయిర్ స్ట్రైక్స్ అనేవి జరిగాయి. నిన్న జరిగిన అర్ధరాత్రి జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ దాదాపుగా 23 నిమిషాల పాటు జరిగిన ఎయిర్ స్ట్రైక్స్తో అటు పాకిస్తాన్ మొత్తం కూడా కంపించిపోతున్న పరిస్థితి. మొదటి నుంచి కూడా పహల్గామ్ దాడి ఘటన తర్వాతే అటు పాకిస్తాన్లో అనేక రకాల వదంతులు వచ్చాయి. పహల్గామ్ దాడి తర్వాత ఖచ్చితంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటిస్తుందనే భయం అక్కడ పౌరులతో పాటు సైనికుల్లో కూడా వచ్చింది. దానిలో పెద్ద ఎత్తున సైనికులందరూ కూడా రాజీనామాలు చేసి సైన్యానికి వెళ్ళిపోతున్నారు. చాలామంది లీవ్లో వెళ్ళిపోతున్నారు. ఏకంగా సైన్యాధ్యక్షుడే అటు మునీర్ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, విదేశాలకు పారిపోయాడనే వదంతులు వచ్చాయి. కానీ మునీర్ ఇంకా కూడా అక్కడ ఉన్నారు ప్రస్తుతం. కానీ ఇప్పుడు మనం చూసిన వీడియో పెషావర్లో ఒక ప్రయాణికుడు తీసిన వీడియో. వాస్తవానికి అతను ఇస్లామాబాద్ దాకా ప్రయాణించవలసి వచ్చింది. కానీ ఇప్పుడు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పెషావర్లోనే ఆ విమానాన్ని దించేసి అందులో ఉన్న ప్రయాణికులందరినీ కూడా అక్కడ పెట్టారు. పెషావర్ విమానాశ్రయం మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. అక్కడ కూడా భయాందోళనకు లోనవుతున్నారు. అక్కడ ప్రజలందరూ కూడా భయాందోళనకు లోనవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇస్లామాబాద్ వెళ్ళవలసిన తనని ఇక్కడ దించేశారు. ఇక్కడి నుంచి 4 యుద్ధ విమానాలు బయలుదేరి వెళ్ళాయి, కానీ 2 తిరిగి వచ్చాయంటూ అతను చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా అటు రాత్రి జరిగిన దాడులకి అటు ప్రతి దాడికి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నించి ఉండొచ్చు. దానిలో అటు భారత్ ధీటైన జవాబు ఇవ్వడంతో అవన్నీ కూడా కుప్పకూలిపోయి ఉండొచ్చు. కానీ ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో రకరకాల అసత్య ప్రచారాలు చేస్తున్నారు. భారత్కు చెందిన యుద్ధ విమానాలను కూల్చివేశాం పాకిస్తాన్ అంటూ, పాకిస్తాన్ అనే కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అటు పాకిస్తానీ పౌరుడు చేసిన వీడియోతో చాలా స్పష్టంగా
అర్థమవుతుంది. గట్టి దెబ్బ పాకిస్తాన్కు తగిలింది. పాకిస్తాన్ మొత్తం కూడా కంపించిపోతుంది, భయాందోళనకు లోనవుతున్నారు. ఇక్కడి నుంచి మేము వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాం, ఎక్కడైనా దాక్కోవాలి అనే పరిస్థితి సాధారణ పౌరుల్లో ఉంది. అంటే నిజంగానే నిన్న జరిగిన ఎయిర్ స్ట్రైక్స్తో పాకిస్తాన్ కొంత భయానికి గురైందనే మనం భావించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఇక్కడితో ఆగేది లేదు. ఖచ్చితంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న సంస్థల్ని, ఆ సంస్థలకు అండగా నిలుస్తున్న పాక్ ఐఎస్ఐకి బుద్ధి చెప్తామంటూ ఇప్పటికే భారత ప్రభుత్వం అటు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోడీతో సహా ఇతర కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులందరూ కూడా ప్రకటించారు. ఖచ్చితంగా దీనికి తగిన జవాబు చెప్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మరిన్ని దాడులు ఉండే అవకాశం ఉన్నట్లుగానే భావించాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఉగ్రవాద స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కావచ్చు, అటు పాకిస్తాన్ భూభాగం పైన ఉన్న ఎక్కడ ఉన్నా కానీ వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా తగిన జవాబు చెప్తామంటూ అటు భారతదేశం చెప్తుంది. ఇప్పటికే అటు అంతర్జాతీయ సమాజం కూడా భారతదేశానికి మద్దతుగా నిలుస్తుంది. ఇప్పటికే అటు పాకిస్తాన్ రకరకాల ఎలిగేషన్స్ భారత ప్రభుత్వం పైన పెడుతూ ఉంది. అటు పాక్ భూభాగం పైకి అటు ఇండియా ఫైట్ చేస్తుంది, ఇక ఇతరత్ర అనేక అసత్య ప్రచారాలు చేస్తుంది. అటు అంతర్జాతీయ సమాజంకి కూడా ఇదే పిక్చర్ చూపించే ప్రయత్నం అయితే పాకిస్తాన్ చేసింది. కానీ ఎటువంటి మద్దతు కూడా ఇంతవరకు పాకిస్తాన్కి లభించలేదు. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రఘటన పైన మొత్తం అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు కూడా ముక్త కంఠంతో ఖండించాయి. నిన్న జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ పైన కూడా ఎక్కడ కూడా పౌరులకి కానీ ఇతర పాకిస్తాన్కు సంబంధించిన అటు మిలిటరీ శిబిరాల మీద కానీ ఎక్కడా కూడా చేయలేదు. కేవలం అక్కడ ఉగ్రవాదులుగా అటు అన్ని దేశాలలో ఉగ్రవాదులుగా ముద్రపడిన వాళ్ళని, వాళ్ళు నిర్వహిస్తున్న అక్కడ ఉగ్రవాద సంస్థల్ని, ఉగ్రవాద కేంద్రాలపైనే ఈ దాడి జరిగింది. ఖచ్చితంగా ఇది ఒక గుణపాఠంగా పాకిస్తాన్ భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించేది లేదు. మరిన్ని దాడులతో మొత్తాన్ని మట్టుబెడతామంటూ భారత్ గట్టి జవాబు ఇచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది. ప్రసన్న, పవన్, ఇప్పటికే చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఈ ఘటన జరిగిందో ఈ దాడికి సంబంధించి ఇటు ఇప్పటికే ఇంకా ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే, ఇంకా భారీ యుద్ధమే ఉంది అంటూ కూడా భారత్ ఇప్పటికే ప్రకటించింది. మరి దీన్ని బట్టి చూస్తే ఇటు ఉగ్రవాదులకే కాదు పాక్ ఆర్మీకి కూడా ఇది ఒక గట్టి ఎదురుదెబ్బ అనుకోవచ్చా? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఉగ్రవాద సంస్థలకి పాకిస్తాన్ ఆర్మీ వెనుక నుండి వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఇటు సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. ఇక్కడ ఉగ్రవాదులుగా మారుతున్న వాళ్ళని మారడానికి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తుంది. వాళ్ళకి అత్యంత ఆధునిక ఆయుధాలన్నింటినీ కూడా ఇస్తూ వాళ్ళను అటు హింస వైపు, ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తుంది. మొన్న అటు పహల్గామ్ ఘటనలో కూడా ఇద్దరు పాకిస్తాన్ జాతీయులు ఇటు అక్కడ పహల్గామ్లో కాల్పులు జరిపారు. మరో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు వాళ్ళకి సహకరించారు. వాళ్ళందరి దగ్గర ఉన్న ఆయుధాలు డ్రోన్ల సాయంతో కావచ్చు, లేకుంటే నేరుగా అందిస్తూ ఎప్పుడు పాకిస్తాన్ ఇటువంటి విద్రోహ చర్యలకు పాల్పడుతుంది. అటు లష్కర్ తోయిబా కావచ్చు, ఇతర ఉగ్రవాద సంస్థలు దీని వెనకాల ఉంటాయి. వాళ్ళ వెనకాల ఐఎస్ఐ ఉండి ఈ కుట్రలన్నీ కూడా చేపిస్తూ ఉన్న నేపథ్యంలో నిన్న జరిగిన దాడులతో అటు కేవలం అటు బావల్పూర్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా బావల్పూర్లో అతిపెద్ద మిలిటరీ బేస్ పాకిస్తాన్కు ఉంది. కానీ దానికి అత్యంత సమీపంలోనే అటు మసూద్ అజర్ నిర్వహిస్తున్న ఉగ్రవాద శిబిరం కూడా ఉంది. మసూద్ అజర్ ఉగ్రవాద శిబిరాన్ని మొత్తం ధ్వంసం చేసిన భారత సైన్యం ఎక్కడా కూడా పాకిస్తాన్ మిలిటరీ దానిపైన దాడి చేయలేదు. అంటే ఇది నేరుగా పాకిస్తాన్కు ఒక వార్నింగ్గానే భావించాల్సి ఉంటుంది. నిన్న కావాలనుకుంటే అటు మిలిటరీ బేస్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి ఉండేది. కానీ అటువంటి చేయకుండా మేము తలుచుకుంటే ఏదైనా చేస్తామనే ఒక సంకేతాన్ని అయితే పాకిస్తాన్కి ఇచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది. మొత్తం 9 ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా నేలమట్టం చేసింది. ఇప్పటికే 100 మందికి పైగా ఉగ్రవాదులు ఈ దాడిలో మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. ఇది పాకిస్తాన్ సైన్యం నేరుగా ఎప్పుడు కూడా యుద్ధం చేయలేక ఇటువంటి సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్కు పెద్ద ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం అటు పెషావర్ ఎయిర్పోర్ట్లో ఆ పౌరుడు, పాకిస్తానీ పౌరుడు చెప్తున్న దాన్ని బట్టి అక్కడ పాకిస్తాన్లో అల్లకల్లోలంగా ఉంది. ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. పహల్గామ్ ఘటన తర్వాత భారత్ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారత్కు అటు పాకిస్తాన్కు భారత్ ధీటైన జవాబు చెప్తుంది. తమ అంతా కూడా ఎక్కడో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలనే భయం వాళ్ళల్లో నెలకొనుంది. కానీ నిన్న జరిగిన దాడిలో కావచ్చు, ఈరోజు ఉదయం అటు మిలిటరీ అధికారులు కూడా ఒక మీడియా సమావేశం పెట్టారు. ఎక్కడా కూడా మామూలు సాధారణ పౌరులపైకి కానీ అటు మిలిటరీ జోలికి కానీ పోలేదు. కేవలం
ఉగ్రవాద శిబిరాలనే టార్గెట్ చేసి మేము వాళ్ళకు బుద్ధి చెప్పామంటూ కూడా చెప్పారు. రాబోయే రోజుల్లో ఇటువంటి సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఇటువంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడితే భారత్ చూస్తూ ఊరుకుందనే గట్టి సంకేతాన్ని అయితే ఇచ్చింది. చూడాలి ఇది ఎంతవరకు దారితీస్తుంది అనేది. రైట్ పవన్, థ్యాంక్ యూ. कंडीशन आप लोग देख सकते हैं, ये कंडीशन है गाइस इस वक्त पेशावर एयरपोर्ट की। इंडिया और पाकिस्तान की जंग जो है वो छिड़ गई है। इस्लामाबाद में जा रहा था, सही है, लेकिन इमरजेंसी फ्लाइट जो है हमारी वो लैंड हुई है पेशावर में। अब कुछ नहीं पता कब तक हम यहाँ पे रहेंगे। फड्डा हो गया है, वहां पे फड्डा हो गया है और जंग छिड़ गई है इंडिया पाकिस्तान की। पाकिस्तान ने यहाँ से 4 अपने जंगली जहाज भेजे थे, जिसमें से 2 वापस आ गए और 2 नहीं है। ये अपडेट सिर्फ मैं आपको